హాయ్, ఐమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షీసెఫ్ బ్రెస్ట్ అండ్ పల్స్ క్లినిక్ నెల్లూరు. ఈ రోజు నా ఓపీకి ఒక పేషెంట్ నిపుల్ డిశ్చార్జ్ అంటే మొన నుంచి నీరు కారుతుంది అని వచ్చారు. ఎగ్జామిన్ చేస్తే దానికి బ్లడ్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది. బ్లడ్ అనేది కనిపించినప్పుడు మనకి అలర్ట్ సైన్. నిపుల్ డిశ్చార్జ్ అనేది బ్లడ్ కానీ లేదా మిల్కీ వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది. కొంతమందిలో గ్రీనిష్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది, కొంతమంది లైట్ పింక్ కలర్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాం. ఈ బ్లడ్ అనేది నిపుల్ డిశ్చార్జ్ లో కనిపించినప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దాన్ని స్మియర్ ఫర్ సైటాలజీ పంపించడం లేదా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అంటే అండర్లైన్ ట్యూమర్ ఏమన్నా ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటాము. సో మోస్ట్ కామన్ గా ఆ డక్స్ లో లాక్టిఫరస్ డక్స్ అనేవి ఉంటాయి. సో ఆ డక్ లో గానీ పాపిల్లోమా అంటే బినైన్ ట్యూమరే, దాని వల్ల కూడా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండింటిని మనం ఒకవేళ పాపిల్లోమానా లేదా అండర్లైన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. స్మియర్ ఫర్ సైటాలజీ పంపించుకొని అల్ట్రాసౌండ్ చేసుకొని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకు అసలు ఈ బ్లడ్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ పాపిల్లోమా గాని ఉంటే దాన్ని సింపుల్ మైక్రోడొకాటమీ అంటే ఏ డక్ట్ నుంచి అయితే మనకి ఆ బ్లడ్ అనేది వస్తుందో దాన్ని తీసి టెస్ట్ కి పంపిస్తే అది చెడ్డదా మంచిదా అనేది నిర్ధారణ అవుతూ ఉంటుంది. నిపుల్ డిశ్చార్జ్ లో బ్లడ్ కానీ బ్లడ్ స్టెయిన్ కానీ మీకు కనిపిస్తే డోంట్ నెగ్లెక్ట్, ఇమీడియట్ గా మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.